ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. నరసింహ శతకము శేషప్ప కవి విరచితము. కొన్ని పద్యాలు దాదాపుగా 85 పద్యాలు చెప్పుకున్నాం. ఇంకా ఈ శతకంలో 15 పద్యాలు మాత్రమే ఉన్నాయి. అందులో 86వ శ్లోకం 86వ పద్యం ఇది. తాక్ష్యవాహనన నీవు దండిదాతవటంచు కోరి వేడుక నిన్ను కొల్వవచ్చి అతి మార్గమును నేను అనుసరించి తినయ్య లావైన 14 లక్షలైన వేషముల్ వేసి నా విద్యా ప్రగల్భత చూపసాగితి నీకు సుందరాంగా. ఆనందమైన నేనడుగవచ్చినదిచ్చి వాంఛతీర్చుము నీలవర్ణ వేగ నీ ఈకు నా విద్య హర్షంబు కాకయున్నా. తేపతేపకు వేషముల్ తేను జుమ్మి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏమంటున్నారు చూద్దాం. తార్క్ష్యవాహన నీవు, తార్క్ష్యుడు అంటే గరుడు అన్నమాట. విభస్వాన్ గరుడస్తార్క్ష్య వైనతేయో ఖగేశ్వర అని మరి మనకు అమరకోశం చెప్తుందన్నమాట. తార్క్ష్యవాహన నీవు అంటే గరుడు వాహనముగా కలిగినటువంటి నీవు దండి దాతవటంచు, దండి అంటే గొప్పగా దండిగా ఇచ్చేటటువంటి గొప్ప దాతవని అంటూ కోరి వేడుక నిన్ను కొల్వవచ్చి, మరి అందరూ కూడా లోకమంతా కూడా నీవు గొప్ప దాతవని చెప్పుకుంటూ ఉంటే విన్నాను. మరి ఆ విధంగా కోరి వేడుక నిన్ను కొల్వవచ్చి అంటే ఏదైనా ఇస్తావని కోరి వేడుకతో నిన్ను కొలవడానికి వచ్చాను స్వామి అన్నాడు. అర్తి మార్గమును నేను అనుసరించి తినయ్యా, యాచకుల పద్ధతిని నేను అనుసరించాను అంటున్నాడు. అర్తి మార్గము, అర్తి అంటే యాచకుడు. అర్తి మార్గమును నేను అనుసరించి తినయ్యా లావైన 14 లక్షలైన వేషములు వేసిన విద్యా ప్రగల్భిత సుపసాగితి నీకు సుందరాంగా అంటున్నాడు. అంటే లావైన 14 లక్షలైన వేషములు వేసి అంటే గొప్ప గొప్ప వేషాలన్నీ కూడా వేసి నా విద్యా ప్రగల్భత, నా విద్య యొక్క గొప్పతనాన్ని చూపసాగితే నీకు సుందరాంగా చూపాను. ఓ సుందరాంగా, ఓ సుందరాంగుడా, అందమైన శరీరం గలవాడా అని. ఆనందమైన నేనడుగవచ్చినదిచ్చి, నీకు నేను యాచించేది నా యొక్క తీరు నీకు ఆనందాన్ని కలిగించేటట్లయితే అడుగ వచ్చినదిచ్చి, నేను అడిగింది ఇచ్చి వాంఛ తీర్చుము నీలవర్ణ వేగా, వేగంటే వేగంగా నా యొక్క కోరికను నెరవేర్చుము స్వామి అంటున్నాడు. నీకు నా విద్య హర్షంబుగాకయున్నా, మరి నేను నా తెలివితేటలనే నీకు సంతోషాన్ని ఇవ్వకపోతే తేపతేపకు వేషములు తేను చుమ్మి, తేపతేపకంటే మాటి మాటికి నేను ఇంకా వేషాలు తీసుకొని రాను, వేసుకొని రాను అన్నాడు. నీకు నా విద్య హర్షంబుగాకయున్న, ఈ వేషాలు ఇన్ని వేషాలు వేస్తున్నావే అని నీకు ఇష్టం లేకపోతే, సంతోషం కాకపోతే ఇంక నేను మాటి మాటికి వేషాలు వేయను అని చెప్పేసి ఆ భక్తుడు అంటున్నాడు అన్నమాట నరసింహస్వామితో. అమరేంద్ర వినుతనేనతి దురాత్ముడనంచు కలలోననైనను కనులబడవు. అమరేంద్ర వినుత అంటున్నాడు. అమరేంద్రుడు అంటే ఇంద్రుడు అన్నమాట. అమరులు అంటే దేవతలు, దేవతలకు ఇంద్రుడు అంటే ప్రభు అయినటువంటి ఆ ఇంద్రుడు వినుత, బాగా స్తుతించినవాడా, దేవేంద్రుని చేత స్తుతింపబడినటువంటి వాడా, నేను అతి దురాత్ముడు నంచు
నేను మిక్కిలి దుర్మార్గుణ్ణని కలలోననైనను కనులబడవు. నేను దుర్మార్గుడినని భావించినందువల్లే నాకు కనీసం కలలో కూడా నీవు నాకు కనిపించడం లేదు స్వామి అన్నాడు. నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానే, నీవు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వకున్నా పర్వాలేదు, దొడ్డగానొక యుక్తి దొరకెనయ్యా, గొప్పగా ఒక యుక్తి, ఒక ఉపాయం, నిన్ను ఏ విధంగా సేవించాలనో నాకు ఒక ఉపాయం దొరికింది స్వామి అన్నాడు. ఏమిటంటే, గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి, ఒక పెద్ద కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి దానిని బాగా నైపుణ్యముతో ఖండించి ముక్కలు చేసి నీ స్వరూపము చేసి నిలుపుకొందు. ఆ కొయ్యలో నీ యొక్క రూపాన్ని చెక్కుకొని నీ యొక్క రూపం వచ్చేటట్టుగా కొయ్యను బాగా తీర్చిదిద్దుకొని నిలుపుకొందు, నిలబెట్టుకుంటాను అంటున్న ఆ కొయ్యను ముందు నిలబెట్టుకుంటాను అని. ధూపదీపములిచ్చి తులసితో పూజించి, ఆ కొయ్యకు ధూపము దీపము ఇచ్చి తులసిమాలతో పూజించడం. నిత్య నైవేద్యముల్ నియమముగను, అదేవిధంగా ప్రతిరోజు నైవేద్యాలు నియమంగా పెడతాను. నడుపుచును నిన్ను కొలిచేద నమ్మి బుద్ధి, ఈ విధంగా బుద్ధిలో నిన్ను కొలిచేను, నీ పూజలు ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఈ ప్రపంచం బుగలిగే నాకెంత చాలు. ఈ విధంగా నీ యొక్క రూపాన్ని చెక్కి మరి దాని ముందుడుకొని దీపాలు పెట్టి తులసి మాలతో పూజిస్తూ, తులసి ఆకులతో పూజిస్తూ నిత్యము నైవేద్యాలు పెట్టి జీవిస్తాను. ఇదొక నాకు మంచి ఉపాయం దొరికింది. ఈ ప్రపంచం కలిగే ఈ లోకము నాకు కలిగింది, ఇంతే చాలు అని అన్నాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తర్వాత పద్యం. భువనేశ గోవిందర వికోటి సంకాశ పక్షివాహన భక్త పారిజాత అంభోజపవరుద్ర జంభారి సన్నుత సమగాన విలోల సరసాక్ష వనది గంభీర శ్రీవత్స కౌస్తుభవక్ష శంఖచక్ర గదాసి శార్ంగహస్త దీనరక్షక వాసుదేవ దైత్య వినాశం నరదార్చిత దివ్య నాగశయన చారు నవరత్న కుండల శ్రవణయుగళ విబుధ వందిత పాదాబ్జ విశ్వరూప భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భువనేశ అంటున్నాడు, అంటే ఈ భువనాలను పాలించువాడా, గోవింద గోపాలుడా, రవికోటి సంకాశ కోటి సూర్యుల ప్రకాశం గలవాడా, పక్షి వాహన భక్త పారిజాత పక్షిని వాహనంగా కలిగినటువంటి వాడా, గరుడ వాహన భక్త పారిజాత భక్తుల పాలిట పారిజాత వృక్షం లాంటి వాడా, అంభోజపరుద్ర జంబారి సన్నుత. అంభోజ అంటున్నాడు బ్రహ్మ, భవ అంటే అంభోజభవుడు అంటే బ్రహ్మదేవుడు, రుద్రుడు అంటే శివుడు, జంబారి ఆ జంబుడు అనే రాక్షసుని కరి అంటే ఇంద్రుడు అన్నమాట. అంటే ఇక్కడేమిటి, బ్రహ్మ రుద్ర ఇంద్ర దేవతల చేత స్తుతింపబడినవాడా, సమగాన విలోల సరసాక్ష సమగానమునందు ఆసక్తి గలవాడా, సరసాక్ష అంటే ఓ పద్మాక్ష, సారసము అంటే పద్మాలు, సరసాక్ష ఓ పద్మాక్ష, వనధి గంభీర శ్రీవత్స కౌస్తుభవక్ష. వనధి గంభీర అంటున్నాడు, సముద్రంలాగా గంభీరంగా ఉండువాడా, శ్రీవత్స కౌస్తుభవక్ష. శ్రీవత్స అనేది మరి ఒక మత్స లాంటిది అన్నమాట. అది కౌస్తుభవక్ష అంటే కౌస్తుభమణిని వక్షస్థలమునందు కలిగిన వాడా అంటున్నాడు. అంటే శ్రీవత్స అనే మత్స కూడా మరి అతని యొక్క వక్షస్థలం పైన ఉంటుంది, కౌస్తుభమణి కూడా ఉంటుంది. కాబట్టి శ్రీవత్స కౌస్తుభవక్ష అని అన్నాడు.
శంఖచక్ర గదాసి సారంగహస్త. శంఖము, చక్రము, గద, అసి అంటే ఖడ్గము, శారంగము అంటే ధనుస్సు, ఇవన్నీ కూడా చేతి యందు కలిగిన వాడా స్వామి అని. అంటే విష్ణువుకు శంఖము, చక్రము, గద, ఖడ్గము, దాని తర్వాత ధనుస్సు ఇవన్నీ కూడా చేతిలో ఉంటాయి. దీన రక్షక వాసుదేవ దైత్య వినాశ. దీనులను కాపాడువాడా ఓ వాసుదేవ, అంటే వసుదేవుని యొక్క కుమారుడా. దైత్య వినాశ, దైత్యులు నశింపచేయువాడా. నరదార్చిత, నారద మహర్షి చేత పూజింపబడిన వాడా. దివ్య నాగశయన, మరి ఇంకా ఏమంటున్నాడు? దివ్య నాగశయన అంటున్నాడు. అంటే గొప్పదైనటువంటి పాముపై పవళించువాడా అని. దివ్య శబ్దానికి ఇక్కడ గొప్ప అని అర్థం అన్నమాట. చారు నవరత్న కుండల శ్రవణయుగళ. శ్రవణయుగళ, శ్రవణములు అంటే చెవులు. ఆ రెండు చెవులకి చారు అందమైనటువంటి నవరత్న కుండలాలు కలిగిన వాడా. విభుద వందిత పాదాబ్జ విశ్వరూప. పండితులంతా కూడా మరి పూజించేటటువంటి పదపద్మాలు కలిగినటువంటి వాడా. విశ్వరూప, ప్రపంచమే రూపంగా కలిగిన వాడా. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నాగేంద్రసేన, నీ నామ మాధుర్యంబు మూడు కన్నుల సాంబమూర్తి కెరుక. పంకజాక్ష నీ బల పరాక్రమమెల్లం భారతీపతి అయిన బ్రహ్మకెరుక. మధుకైట భారి నీ మాయ సమర్థత వసుధలో బలిచక్రవర్తి కెరుక. పరమాత్మ నీదగు పక్షపాతత్వంబు దశ శతాక్షుల పురంధరుని కెరుక. దశ శతాక్షుల పురంధరుని కెరుక. వీరి కెరుకగు నికతల్ వింతలెల్ల నరుల కెరుకన్ననెవరైన నవ్విపోరే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. నాగేంద్రశయన అంటున్నాడు. నాగరాజుపై శయనించువాడా, నీ నామమాధుర్యంబు. మరి ఎంతో రుచికరమైనటువంటిది నీ నామము. మూడు కన్నుల సాంబమూర్తి కెరుక. అలాంటి రుచికరమైనటువంటి నీ నామ. నీ మూడు కన్నుల సాంబమూర్తి కెరుక. మూడు కన్నులు త్రినేత్రుడైనటువంటి ఆ ఈశ్వరునికి తెలుసు. పంకజాక్ష నీ పరాక్రమమెల్ల. ఓ పంకజాక్ష, ఓ పద్మాక్ష, నీ బల పరాక్రమాలన్నీ కూడా భారతీపతి అయిన బ్రహ్మకెరుక. భారతీ సరస్వతీదేవి భర్త అయినటువంటి బ్రహ్మదేవునికి తెలుసు. మధుకైట బారి నీ మాయ సమర్థత వసుధలో బలి చక్రవర్తి కెరుక. మధు కైటబులు అనే రాక్షసులను చంపినవాడా, అంటే మధుకైటబారి అంటే వాళ్లకు శత్రువైన వాడా. నీ మాయ సమర్థత, నీ మాయ సామర్థ్యం అంతా కూడా వసుధలో బలి చక్రవర్తి కెరుక. ఈ భూమిలో బలిచక్రవర్తికి బాగా తెలుసు. పరమాత్మ నీదగు పక్షపాతత్వంబు దశ శతాక్షుల పురంధరుని కెరుక. పరమాత్మ నీదగు పక్షపాతం అది ఉందే. దశ శతాక్షుల పురంధరుని కెరుక. పురంధరుడు అంటే ఇంద్రుడు అన్నమాట. దశ శతాక్షులు అంటే దశ ఇంటూ 100 అంటే 1000 కన్నులు కలిగినటువంటి సహస్రాక్షుడు కదా ఇంద్రుడు. ఆ సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడికి తెలుసు అన్నాడు. వీరి కెరుకకు నీ కథలు వింతలెల్లా. వీరందరికీ తెలిసినటువంటి, అంటే ఇలాంటి మహాత్ములకే నీ యొక్క గుణాలన్నీ తెలుసు. అలా నీ వింతలెల్లా నరుల కెరుకన్ననెవరైనా నవ్విపోరే. నాలాంటి నరులకు తెలుసు అంటే ఎవరైనా నవ్వరా? ఈ గుణాలన్నీ కూడా మహత్తరములైనటువంటివి కాబట్టి ఆ దేవతలకే తెలుసు. ఆ బ్రహ్మదేవునికి, ఆ రుద్రునికి, ఆ ఇంద్రునికి, ఆ బలి చక్రవర్తికి ఇలాంటి గొప్పవాళ్ళకే తెలుసు అని చెప్పాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
హరి ఓం తత్సత్. ఇంతటితో ఈ పూట ఈ శతకం కొంత భాగమైంది. ఇంకా 11 పద్యాలు ఉన్నాయి. అవి తరువాత భాగాలలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.